నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. వేకోజామున ఎమ్మెల్యే బస్తీ బాట, ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే ఛార్జ్ షీటు, ప్రెస్ క్లబ్లో ఏటీసీ ఐఎన్టీసీ నేతల ప్రెస్ మీట్. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గోదావరికన్లోని పలు డివిజన్లలో ఈరోజు తెల్లవారుజామున్నే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పర్యటించారు. బైక్పై వెళ్లి ప్రజలను కలిశారు. భవిష్యత్తుపై భరోసా కల్పించారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించిన ప్రజాపాలన నేపథ్యంలో ఇంటింటికి, గడప గడపకు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజల వద్దకు వెళ్లి వారు చెప్పే సమస్యలను విన్నారు. పరిష్కరించే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలోని సిక్కువాడ, లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ పరిసర ప్రాంతాల్లో బైక్పై తిరుగుతూ ప్రజలను కలిశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు మాట్లాడుతూ మీ కుటుంబంలో ఒకటిగా ఉండే తనకు ఎప్పటికప్పుడు సమస్యలు వివరించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. సింగరేణి పరిరక్షణ కోసం గుర్తింపు యూనియన్గా తాము సింగరేణిలోని అన్ని యూనియన్లు కలుపుకొని అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని ఏటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు మడ్డి ఎల్లగౌడ్, గౌతమ్ గోవర్ధన్, మందల రామచంద్రారెడ్డి, సిర్ర మల్లికార్జున్, దాసరి శ్రీనివాస్, ఇజ్జగిరి రాజు, దాసరి అనిల్ తదితరులు ఉన్నారు. సింగరేణి మొత్తానికే, సింగరేణి మనుగడికే ప్రశ్నార్థకమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళ గుర్తింపు సంఘంగా మా బాధ్యతగా మేము అన్ని కార్మిక సంఘాలకు కూడా విజ్ఞప్తి చేసి అందరిని కూడా కలుపుకొని సింగరేణి పరిరక్షణ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని సింగరేణిని కాపాడుకోవడానికి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. కార్మిక సంఘాలే కాకుండా అధికారులు కూడా కలిసి రావాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ సింగరేణి మనుగడ ప్రశ్నార్థకమైనప్పుడు అధికారులకు కూడా ఇదే పరిస్థితి. ముఖ్యంగా యువ కార్మికులు, ఇంకో 30-40 సంవత్సరాలు సింగరేణిలో పనిచేయాలని వచ్చినటువంటి కార్మికులు వివిధ ఉద్యోగాలు కూడా వదిలిపెట్టి సింగరేణి ఉద్యోగాన్ని నమ్ముకొని వచ్చారు. అట్లనే అధికారులుగా ఇవాళ సింగరేణికి వచ్చారు. వాళ్ళకు కూడా ఇవాళ మనుగడ ఉంది. కాబట్టి అధికారుల సంఘం కూడా కలిసి రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లనే ఇవాళ మనకి చూస్తే విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మడానికి అప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అక్కడ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు పరిరక్షణ సమితిగా ఏర్పడై అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని ఉద్యమం చేశారు. ఎవరైతే ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం చేసినటువంటి బీజేపీ కూడా, ఎవరైతే ప్రైవేట్ దానికి మద్దతు ఇవ్వాలని సిద్ధాంతం ఉన్నటువంటి జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు కూడా చివరికి అక్కడ ఉన్న కార్మికులకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే మన తెలంగాణ ఉద్యమం ఎట్లయితే అందరూ ఏ రాజకీయ పార్టీలో ఉండని, ఏ కుల సంఘాలు కానీ అందరం కూడా తెలంగాణ కావాలని ఎట్లయితే కొట్లాడి కలిసి చేసామో ఆంధ్ర ప్రాంతంలో కూడా ఇవాళ విశాఖ ఫ్యాక్టరీని కాపాడుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు ఏకమైనవి. కాబట్టే ఇవాళ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ చివరి అంచుకు పోయి ప్రాణం అంటాం కదా, ఏదో చివరి దాకా పోయి వచ్చి తిరిగాను. అట్లనే అది కూడా ప్రైవేట్ వాడికి టెండర్ అయ్యి మళ్ళీ ఆగిపోయిన పరిస్థితికి వచ్చింది. అంటే
కేవలం ఆంధ్ర ప్రాంత ప్రజల మద్దతుతోటి, కేవలం మనమన్న 40,000 మంది కార్మికులు ఉన్నాం కానీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో మొత్తం కలిపితే 10,000 మంది కార్మికులు కంటే ఎక్కువ లేవు. మరి 10,000 మంది కార్మికుల కొరకే విశాఖ పరిరక్షించుకోవాలని అక్కడ ఉన్న ప్రజలు, కార్మిక సంఘాలు అందరూ కలిసి ఇచ్చేస్తే ఇంత పెద్ద ఇండస్ట్రీ, తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించినటువంటి సింగరేణి కార్మికులు మరి ఇవాళ ఈ సింగరేణిని కాపాడుకోవడానికి ఐక్యం కావాలి అని రాజకీయ పార్టీల మద్దతు కూడా తీసుకోవాలి. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సింగరేణి యాజమాన్యం, అధికారులు తీసుకుంటున్న అనాలోచిత, అసందర్భ నిర్ణయాలు సింగరేణిని కష్టాల్లో పెడుతుందని, కార్మికులు కూడా అనేక అవస్థలు పడుతూ ఉన్నారని ఐఎన్టీసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో నరసింహారెడ్డి మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో ఐఎన్టీసీ నాయకులు కె సదానందం, ఆరేపల్లి శ్రీనివాస్, గడ్డం కృష్ణ తదితరులు ఉన్నారు. సింగరేణి పరిస్థితి, సింగరేణి కార్మికుల పరిస్థితి కూడా కొంతమంది ఉన్నతాధికారులు అనుకోండి, అధికారులు అనుకోండి, యాజమాన్యం తీసుకునేటువంటి అనాలోచిత, అసందర్భ నిర్ణయాల వల్ల ఈరోజు సింగరేణి కష్టాల్లో పడతా ఉంది. అదే రకంగా సింగరేణి కార్మికులు కూడా అనేకమైనటువంటి అవస్థలు పడతా ఉన్నారు. ఎందుకంటే మీకు తెలుసు, గత ఎన్నికల్లో 6 ఏరియాల్లో ఐఎన్టీసీ గెలిచి 5 ఏరియాల్లో ఏఐటీసీ గెలిచిన సంఖ్యాపరంగా కొద్ది తేడాతో ఏఐటీసీ ఎక్కువ రావడం మూలాన వాళ్ళు గుర్తింపు కార్మిక సంఘం అయ్యారు. ఐఎన్టీసీ ప్రాతినిధ్య సంఘంగా ఈరోజు సింగరేణిలో పనిచేస్తూ ఉంది. గుర్తింపు కార్మిక సంఘం పూర్తిగా కార్మిక సమస్యలను విస్మరించి కనీసం యాజమాన్యాన్ని కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితులు లేకుండా వైఫల్యం చెందింది. గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సింగరేణి డెవలప్ కాకుండా, కొత్త బావులు రాకుండా, బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకుండా గత ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే మేము ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఐఎన్టీసీ పక్షాన రేవంత్ రెడ్డి గారిని, అదే రకంగా బట్టి విక్రమార్క గారిని కలిసి, కన్సర్న్ మినిస్టర్ డిప్యూటీ సీఎం వారిని కూడా కలిసి తప్పకుండా సింగరేణి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలా, గోదావరి పరివాహక ప్రాంతంలో వచ్చేటువంటి ప్రతి బొగ్గు బ్లాక్ను కూడా సింగరేణికే వచ్చేలాగా ప్రయత్నం చేయాలా అని చెప్పేసి మా నిర్ణయాన్ని మేము చెబితే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా డెలిగేషన్ కేంద్ర బొగ్గు శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారిని కూడా కలిసాం. వారికి కూడా చెబితే వారు కూడా నేను తెలంగాణ వాడినే కాబట్టి తెలంగాణలో ఉన్న సింగరేణికి నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మా నిర్ణయం ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు బ్లాక్ ఏదైనా కూడా తప్పకుండా సింగరేణి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలా, వీలైతే అలాట్మెంట్ చేయించుకోవాలా, వేరే ఇతర కంపెనీలకు వచ్చేటువంటి అవకాశం లేకుండా సింగరేణి పూర్తిగా బొగ్గు బ్లాకులను తీసుకోవాలని చెప్పేసి ఐఎన్టీసీ నిర్ణయం తీసుకుంది. అనురాగం వెల్లివిరిసింది, సేవా స్ఫూర్తి విరాజిల్లింది. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంత జర్నలిస్టు పూసాల శ్రీధర్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా శ్రీధర్ ముద్దుల కూతురు నవ్యశ్రీ ఆయనకు మరపురాని కానుకను అందించింది. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో స్థానిక చంద్రబాబు నాయుడు ఖాన్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు. ఈ సేవానిరతిని పలువురు కొనియాడారు. నేను ఈ కార్యక్రమం జరిపిస్తున్నాను, చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఎప్పటికీ ఇలానే నవ్వుతూ సుఖంగా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు జ్యోతి గాంధీ గారి ఫౌండేషన్లో
ఇలా నా జన్మదిన వేడుకలు మా పాప నవ్యశ్రీ జరిపించడం చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీనెస్ ఉంది. మళ్ళీ మేము మీ స్కూల్ పిల్లల మధ్య జరుపుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది. మీ పిల్లలు రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ 2 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయనపై ప్రజల మధ్యన ఛార్జ్ షీట్ విడుదల చేస్తున్నామని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకండి చందర్ తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో చందర్ మాట్లాడారు. ఆయన పాలనా తీరు మీద ధ్వజమెత్తారు. ఈ ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. రామగుండం నియోజకవర్గంలో రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు ఎమ్మెల్యే అయి 2 ఏళ్లు పూర్తయిపోయింది. ఈ 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వారు చేసినటువంటి కార్యాచరణ మీద బీఆర్ఎస్ పార్టీ ఒక ఛార్జ్ షీట్ విడుదల చేస్తూ ఉన్నది. ఇది ఈ యొక్క ఛార్జ్ షీట్ను ప్రజల మధ్యలో పెడతా ఉన్నాం. రామగుండం నియోజకవర్గంలో ఈ యొక్క 2 ఏళ్ల కాలంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదు. సమయంలో అనేక హామీలు ఇచ్చారు, హామీలు నెరవేర్చలేదు. ఈ 2 ఏళ్ల కాలంలో హామీలు నెరవేర్చకపోగా ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద కేసులు, మాట్లాడితే పరుష పదజాలంతో మాట్లాడి స్థాయికి మించి చిన్న చిన్న వాళ్ళతోని మాట్లాడించడమే పనిగా పెట్టుకున్నాడు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్. అసలు భవిష్యత్తులో ఈ రామగుండాల్ని ఏం చేస్తాడు అనేటువంటి భయాందోళనలతోని ఎలా ప్రజలు బిక్కుబిక్కుమండి బతుకుతున్నటువంటి పరిస్థితి. ఎన్నికల సమయంలో హామీలను నెరవేర్చకపోగా ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతూ 2 ఏళ్ల కాలంలో కూడా అసలు మా పరిస్థితి ఏంది అని ప్రశ్నార్థకంగా ప్రజలు ఎలా చూస్తున్నారు. ఇలా మేము ఈ 2 ఏళ్ల కాలంలో జరిగినటువంటి పరిపాలన మీదనే మేము ఈ యొక్క ఛార్జ్ షీట్ను వేయడం జరుగుతూ ఉన్నది. గతంలో ఏ నాయకులైనా కూడా, ఏ ప్రభుత్వం అయినా పనులు ప్రారంభం చేసిన తర్వాత అవి మధ్యలో ఉంటే వాటిని పూర్తి చేసేటువంటి ఆనవాయితీ ఉంటుంది. కానీ ఈ రామగుండంలో 2 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం ప్లాన్ గ్రాంట్ నిధుల మీద ప్రారంభం చేసినటువంటి పార్కింగ్ కాంప్లెక్స్ను ఈ 2 ఏళ్లలో ఒక్కనాడు కూడా ఈ ఎమ్మెల్యే పోయి చూసింది లేదు. పూర్తి చేస్తారో కూడా చెప్పడం లేదు. ఇది ప్రభుత్వం నిధులే. మరి ఏ ప్రభుత్వమైనా, ఏ నాయకులైనా అప్పుడు సోమారం సత్యనారాయణ గారు ఆ పార్కింగ్ కాంప్లెక్స్ కోసం నిధులు కేటాయించారు. దాన్ని కొనసాగించడం మేము ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్ను ఎన్టీఆర్ నగర్లో ప్రారంభం చేసినాం. కొంత పనులు కూడా అయిపోయినాయి. 2 ఏళ్ల కాలంలో ఈ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కనీసం ఒక్కసారి కూడా అడిగి పోయి చూసిన దాఖలాలు లేవు. తిలక్ నాన్ వెజ్ మార్కెట్ అది దాన్ని కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలే. ఇక తను చేస్తున్నది ఏంటి అంటే, చెప్తున్నది ఏంటంటే ఈ యొక్క బీఆర్ఎస్ హయాంలో
TUFIDC కింద ఇచ్చినటువంటి 100 కోట్లు మేమే తెచ్చినామని చెప్పుకుంటాను. 250 కోట్లు అమృత్ ఫండ్ మేమే తెచ్చినామని చెప్పుకుంటారు. 54 కోట్లు DMFT ఫండ్ మేమే తెచ్చినామని చెప్పుకుంటారు. సరే తెచ్చినామని చెప్పుకోవచ్చు కాక, కానీ ఆ నిధులు అసలు ఎక్కడ ప్రజలకు ఉపయోగపడ్డాయి ఏంటి అనేది ఇలా ప్రశ్నార్థకంగా మారింది. మౌలిక వసతుల కల్పన కోసం మేము డివిజన్ల వారీగా, గ్రామాల వారీగా నిధులను కేటాయించడానికి ఒక ప్రణాళిక చేసినాం. ఆ ప్రణాళికను తీసేసి ఇలా కూల్చివేసుడు, ఇలా అవసరం లైట్లు ఉంటే లైట్లను తీసేసి మళ్ళీ లైట్లు పెట్టుడు, డ్రైనేజ్ ఉంటే ఆ డ్రైనేజీని తీసేసి మళ్ళీ డ్రైనేజ్ వేసుడు, ఇట్లా అభివృద్ధి ఒక మోడల్ సిటీ అని చెప్పడమే తప్ప కానీ దాంట్లో ఏది కూడా ఇప్పటి వరకు మనకు భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇలా ప్రజలు చిరులను రోడ్డు మీద పడేసిండ్రు. ఎన్టీపీసీలో ఆ చిరు వ్యాపారస్తులను తీసినప్పుడు మేము ఎన్టీపీసీ మార్కెట్లో మీకు అందరికీ రూమ్లు కట్టిస్తామని అన్నారు. ఎన్టీపీసీ మార్కెట్లో రోజు పోయి గోడ కొడితే వాళ్ళు కేసు పెట్టే పరిస్థితి. అసలు ఇంత అవగాహన రహితంగా ఎందుకు పరిపాలన చేస్తున్నారు? గాంధీ మార్కెట్ కూలగొట్టారు, ఒక్కరికి కూడా అది చేయలేదు. ఓల్డ్ అశోక్ టాకీస్ దగ్గర కూల్చారు, ఒక్కరికి కూడా అది చేయలేదు. లక్ష్మీనగర్లో 2 ఏళ్ల నుండి దుకాణాలు నడవక చిన్న చిన్న వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడేటువంటి చిరు వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు కట్టుకునేటువంటి విధంగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కమిషన్ల కోసము ఈ యొక్క ఆలోచన చేయడం కాదు. ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా డిమాండ్ కూడా చేస్తా ఉన్నాను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారిని. ఖచ్చితంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ యొక్క కట్టడాలను ఆ చిరు వ్యాపారస్తులకు అప్పగించండి. లక్ష్మీనగర్లో ఎవరైతే వ్యాపారాలలో నష్టపోయినరో, ఆ కట్టడాలలో నష్టపోయినరో వాళ్ళకు నష్టపరిహారం ఇప్పించండి. మరి ఇంత విధ్వంసం జరిగింది, ఇన్ని కూల్చివేసారు, ఎవరికన్నా ఒక్కరికి ఫలానాకు నష్టపరిహారం ఇచ్చిందని చెప్పండి. ఇచ్చింది ఎవరికన్నా? ఎవరికి ఇవ్వలే. ఇవ్వకపోగా ఇంకా భయభ్రాంతులకు గురి చేస్తూ, ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ పరిపాలనకు చరమగీతం పాడాలని నేను ప్రజలను ఈ సందర్భంగా ఈ ఛార్జ్షీట్ ద్వారా విన్నవిస్తా ఉన్నాను. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.